న్యూస్ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను తమకివ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు, ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. రైట్, ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అటు కేటీఆర్ పైన అలాగే అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి పైన ఏసీబీ కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీకి ఇప్పుడు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయన పైన నమోదైన కేసు వివరాలను కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ లేఖలో ఈడీ పేర్కొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కూడా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ అనేది బదిలీ చేశారు, ఎంత మొత్తాన్ని బదిలీ చేశారు, ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీలు కానీ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అధికారులు కోరడం కూడా మనం చూస్తున్నాం. ఏసీబీకి ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటూ కూడా ఈడీ అధికారులు ఇప్పుడు లేఖ రాయడం ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. రైట్, ఇక తెలంగాణ ఏసీబీకి ఇప్పటికే ఈడీ అధికారులు లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని A1 గా ఉంచుతూ కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని చెప్పి కూడా ఈడీ అటు ఏసీబీకి లేఖ రాయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే ఏసీబీకి ఈడీ లేఖ రాయడం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడగడంతో పాటు అటు ఎవరైతే దాన కిషోర్ ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో ఆయన స్టేట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని కూడా ఈడీ కోరినట్లు కూడా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఏసీబీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, డీటెయిల్స్ ఏంటి సురేష్? ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆ ఏసీబీకి సంబంధించిన కేసు వివరాలతో పాటు వారి దగ్గర ఉన్న పూర్తి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అంతా కూడా తమకు అందించాలని చెప్పేసి ఈడీ ఏసీబీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా బ్యాంకు నుంచి ఎన్ని నిధులు విడుదలయ్యాయి, ఏ డేట్లో విడుదలయ్యాయి, ఎంత మొత్తంలో విడుదలయ్యాయి అనే దానికి సంబంధించినతో పాటు ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, ఎప్పుడు నిధులు విడుదల జరిగాయి అనే సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీబీకి తో పాటు ఇటు హెచ్ఎండిఏకి కూడా ఈడీ లెటర్ రాసింది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగినట్టు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ముందుగా అగ్రిమెంట్ జరగకముందే 55 కోట్ల రూపాయలు 2 విడతలుగా విదేశీ కంపెనీ అకౌంట్కి విదేశీ డబ్బు రూపంలో చెల్లించారు. కాబట్టి దీనికి సంబంధించి హెచ్ఎండిఏ ఖజానా నుంచి 55 కోట్లు వేరే ఇతర కంపెనీకి వెళ్ళాయి. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈడీ విచారణ చేయబోతుంది. ఈడీ కూడా ఎఫ్ఐఆర్ చేసి విచారిస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఆధారాలతో పాటు ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి ఈడీ కోరింది. ఇక కేటీఆర్ ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం కనబడట్లేదు. ఎందుకంటే ఆయన ముందు ఆ కేసే నిలబడదు అనే మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన మొదటి విడతలో జరిగిన రేసుకు సంబంధించి ఎంఓఓ ఒక కంపెనీ విత్డ్రా చేసుకోవడం, ఆ తర్వాత హెచ్ఎండిఏ నిధులనే నేరుగా విదేశీ కంపెనీకి బదిలీ చేయడం, ఆ ఒప్పందం 110 కోట్లకు సంబంధించి జరగడం, ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్కి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ 55 కోట్ల రూపాయలను యూకే కంపెనీ అయినటువంటి ఈ ఫార్ములాకు సంబంధించి నిధులు విడుదల చేశారు. ఈ నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? అగ్రిమెంట్ జరిగిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్ళలే. ఇక్కడ అగ్రిమెంట్ జరగకముందే నిధులు విడుదల చేసేసి ఆ కంపెనీకి చెల్లింపులు జరిపారని చెప్పేసి కూడా స్పష్టంగా ఆధారాలు గుర్తించారు. అందుకోసమే ఇప్పుడు ఏసీబీ గవర్నర్ అనుమతి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కేసులో విచారణ కూడా జరపబోతున్నారు. ఇప్పటికే స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు.
చేశారు. ఇక ఈడీ ఎంటర్ అయితే ఖచ్చితంగా ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. అరవింద్ కుమార్ను కూడా పిలిచి విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశీ కంపెనీలకు విదేశీ అకౌంట్లకి డబ్బులు మళ్లించారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. రైట్ సురేష్, మీరు చెప్పినట్లుగానే ఇప్పటికే గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు 4. ఇప్పుడు మరి ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈడీ కూడా ఎటువంటి సెక్షన్ల కింద అంటే ఏదైనా కేసు నమోదు చేస్తుందా? సో ఈడీ తరపు నుంచి కూడా కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? దానికి సంబంధించిన డీటెయిల్స్. ఈడీ కూడా ఎఫ్ఐఆర్ చేస్తుంది. ఎందుకంటే పిఎంఎల్ యాక్ట్ కింద మనీ లాండరింగ్ జరిగితే ఈ విదేశీయులకు సంబంధించి లావాదేవీలు కావచ్చు, విదేశాలకు మన డబ్బు తరలిపోయిన తరుణంలో ఈడీ ఎంటర్ అవుతుంది. మనీ లాండరింగ్ జరిగితే ఒకవేళ ఏ విధంగా జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ వారు తప్పు చేస్తే అరెస్టులు కూడా ఈడీ చేసింది. అందుకోసమే ఇప్పుడు ఈ కేసులో కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్టే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఆ కేసు ఆధారంగానే ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి విచారించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నిటిపైన కూడా ఆరా తీస్తే అన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏ విధంగా విదేశీ కంపెనీకి ఆర్బీఐ రూల్స్ వ్యతిరేకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, కొన్ని నిబంధనలు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు పట్టించుకోలేదు అనే దానిపై ఈడీ దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ దగ్గర ఉన్నటువంటి పూర్తి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అందించాలని చెప్పేసి హెచ్ఎండిఏకి లేఖ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఈడీ అందించాలని చెప్పి ఏసీబీకి కూడా లేఖ రాసింది. ఇప్పుడు ఏసీబీ హెచ్ఎండిఏ ఇచ్చే ఆధారాలతోనే ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణకు కేటీఆర్ను పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే విదేశీ కంపెనీలకు వీరు గవర్నమెంట్ డబ్బులు చెల్లించారు, అసలు ఎలాంటి అగ్రిమెంట్ జరగకుండానే ఇన్ని డబ్బులు ఎలా చెల్లిస్తారు, అసలు దీంట్లో అవకతవకలు జరిగాయి పూర్తిగా అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ ఎంటర్తో కేటీఆర్కి మరింత ఉచ్చు బిగించినట్టే అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్.